ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం పోరాడదాం కులాతీత మతాతీత రాజ్యానికై కులాతీత మతాతీత రాజ్యం కొరకు వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం వర్ధిల్లాలి గోదావరి ప్రతిఘటన పోరాటాలు పోరాడే వారిదే వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నమర వీరులకు డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సాధిస్తాం అమరవీరుల ఆశయాలను మహోపాధ్యాయుడు లెనిన్ యొక్క పుట్టినరోజు కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో రష్యాలో జారు చక్రవర్తులను కూలదోసి అక్కడ సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు భారతదేశంలో మొదట విముక్తి అయినటువంటి దేశానికి ఆయన మార్గదర్శకుడు ఆయన మార్గదర్శకత్వంలో ఆయన సిద్ధాంతాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనుసరించి అనేక దేశాలు విముక్తి పొందినాయి అందులో భాగంగానే భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఇక్కడ నిజాం ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి స్థితి ఉన్నది లక్షలాది ఎకరాలు పేదలకు పంచి వేలాది గ్రామాలలో విముక్తి చేసినటువంటి స్థితి ఇక్కడ మన తెలంగాణలో ఉన్నది అదే కాకుండా వర్లీ రైతాంగ పోరాటం తెబాకా రైతాంగ పోరాటం శ్రీకాకుళ గిరిజనోద్యమ రైతాంగ పోరాటం గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు కూడా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో నిర్మించబడ్డాయి ఆ పోరాటాల నాయకత్వంలో అనేక మందికి భూములు పంచడం వాళ్ళను విముక్తి చేయడం కోసం పోరాడడం అసూలు అర్పించడం అనేది జరిగింది అనేక మంది నాయకులు అదేవిధంగా ఈ దేశంలో ఒక సాంఘికమైనటువంటి ఆర్థికమైనటువంటి ఎదురు తిరిగేటువంటి చైతన్యం కమ్యూనిస్ట్ పార్టీల వల్లనే వచ్చింది అందులో సిపిఐఎంఎల్ విప్లవ పార్టీ వల్ల వచ్చింది 57 సంవత్సరాల కింద రివిజనిస్టులు పార్లమెంటరీ విధానమే ప్రధానంగా ఇలా తీసుకొస్తుంది ప్రజల విముక్తికి పార్లమెంటరీ విధానమే మార్గం అని చెప్పి అంటే దాన్ని వ్యతిరేకించి వాళ్ళతో తెగదెంపులు చేసుకొని ఏప్రిల్ 22 1969 ఏప్రిల్ 22వ తారీఖు నాడు లెనిన్ జయంతి రోజున సిపిఐఎంఎల్ పార్టీ ఒక విప్లవ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించింది దాని నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది ఇలా పాలక వర్గాలు భారతదేశాన్ని మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్నటువంటి బహుళజాతి కంపెనీల సామ్రాజ్యవాదుల యొక్క పెత్తనం వాళ్ళ పట్టు బిగుస్తున్నటువంటి స్థితి ప్రపంచంలో కొనసాగుతుంది అందులో భారతదేశంలో కూడా ఇలా అన్ని రంగాలలో ఇలా బహుళజాతి సంస్థలు ఇలా పెట్టుబడులు పెట్టి దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హిందూ మతతత్వం పేరుతోటి హిందూ ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి పేరుతోటి బీజేపీ కూడా మొత్తం పబ్లిక్ రంగ సంస్థలను ప్రధానంగా తలమానికంగా భారతదేశానికి ఉన్నటువంటి రైల్వే రంగాన్ని కూడా వాళ్ళకి కట్టబెడుతున్నారు ఎల్ఐసి రంగం పోతుంది ఇలా తర్వాత సమాచార రంగం పోతుంది అనేక పబ్లిక్ రంగ సంస్థలను కూడా వాళ్ళకు కట్టబెట్టేటువంటి స్థితి ఉన్నది ఇలా భారతదేశ వ్యవసాయ రంగాన్ని కూడా వాళ్ళకు మొత్తం దారాదత్తం చేసేటువంటి స్థితి కొనసాగుతుంది ఇలా కగారు పేరుతోటి మొత్తం ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాజేయడం కోసం కగారు పేరుతోటి వందల మందిని ఇలా రాక్షసంగా కాల్చి చంపుతున్నటువంటి స్థితి ఉన్నది ఇలా వాళ్ళను చంపి లొంగుబాట్లను ప్రోత్సహించి కోవర్టుల ద్వారా ఇలా వాళ్ళు లొంగుబాట్లు చేసుకున్నంత మాత్రాన ఇలా వాళ్ళకి ఏదో ఒరగబెడతాం మా సంపద మొత్తం మేము కాజేసుకుంటాం అని చెప్పేటువంటి కళలు ఇలా కళలు కాబోతున్నాయి ఇలా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ ఇలా మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో ఇప్పటికే మైనింగ్లు ఏర్పాటు చేసిన అదానీ కంపెనీలకు అంబానీ కంపెనీలకు విలువైనటువంటి సంపదను కూడా కట్టబెట్టి మైనింగ్లు స్టార్ట్ చేసేటువంటి స్థితి ఉన్నది ఇలా రోడ్లేసి క్యాంపులు పెట్టి అడుగడుగున క్యాంపులు పెట్టి దోసుకొని మొత్తం సంపదను ప్రజా సంపదను మొత్తం కూడా దోసుకునేటువంటి స్థితి ఇలా భారతదేశంలో కొనసాగుతుంది అది ఎంతకాలం కొనసాగదు ప్రజలంతా తిరుగుబడేటువంటి రోజు రాబోతుంది అందుకోసం ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంది ఒక మతతత్వం లేనటువంటి పార్టీ
ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి చేసుకున్నటువంటి పార్టీ కులాతీత మతాతీతమైనటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇవాళ మనమంతా కూడా ఎర్రజెండా నాయకత్వంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.